మే అంటే ఏంటి, మేబీ అంటే ఏంటి, మే హ్యావ్ అంటే ఏంటి, మే హ్యావ్ బీన్ అంటే ఏంటి. ఈ 4 స్ట్రక్చర్స్ ఈజీగా చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ చూడండి. మే అంటే బేసిక్గా పాసిబిలిటీ గురించి మాట్లాడదాం. జరగవచ్చు అని చెప్పాలంటే ఒక పని జరగవచ్చు ఫ్యూచర్కి. సో ఏమంటాం, అతను ఎగ్జామ్ పాస్ అవుతాడా అంటే అవుతాడు కావచ్చు, అది ఫ్యూచర్కి సంబంధించింది. గుర్తుపెట్టుకుంటే అది ఫ్యూచర్కి సంబంధించింది. మే ప్లస్ V1, హీ మే పాస్ ది ఎగ్జామ్, హీ మే పాస్ ది ఎగ్జామ్. ఈ ప్లేస్లో ఎవరి గురించైనా మీరు సబ్జెక్ట్ మార్చుకుంటూ చెప్పుకోవచ్చు. పాస్ట్ ప్లేస్లో ఏ వబ్బైనా పెట్టవచ్చు. హీ మే పాస్ ది ఎగ్జామ్, పాస్ అవుతాడు కావచ్చు. హీ మే కాల్ చేస్తాడు కావచ్చు. సో మే పెట్టేసి V1 వర్బ్ ఫామ్ V1 వాడాలి. సో మేబీ ఎప్పుడు వాడతారంటే అసలు యాక్షన్ లేదు, V1 అక్కర్లేదు, పాస్ కాల్ ఏమక్కర్లేకుండా ఒక స్థితి గురించి చెప్తే మేబీ వాడాలి. హీ మే బీ హ్యాపీగా ఉంటాడు కావచ్చు, అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాం. హీ మే బీ అట్ హోమ్ టుమారో, అతడు రేపు ఇంట్లో ఉంటాడు కావచ్చు. హీ మే బీ సాడ్, అతడు సాడ్గా ఉంటాడు కావచ్చు ఎగ్జామ్ రిజల్ట్స్ తెలిస్తే. సో ఫ్యూచర్ గురించి ఇది జరగవచ్చు అది జరగవచ్చు అని చెప్పాలంటే మే ప్లస్ V1 వాడాలి. కానీ అది డూయింగ్ గురించి మాట్లాడేటప్పుడు, అదే బీయింగ్ గురించి ఉండడం గురించి మాట్లాడాలి అంటే V1 అక్కర్లేదు. హీ మే బీ హ్యాపీ, హీ మే బీ సాడ్, హీ మే బీ కాన్ఫిడెంట్ అని ఇలా యూజ్ చేయాలి. సో మే ప్లస్ V1 ఇది జరగవచ్చు అది జరగవచ్చు అని చెప్పడానికి, మే బీ ప్లస్ కాన్ఫిడెంట్, హ్యాపీ ఎట్సెట్రా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పడానికి. స్థితి గురించి మాట్లాడాలి అంటే మేబీ, ఒక యాక్షన్ గురించి మాట్లాడాలి అంటే మే ప్లస్ V1. ఇది ఫ్యూచర్ గురించి. మరి పాస్ట్కి వెళ్ళి మొన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, అతడు పాస్ అయ్యాడా, అయ్యి ఉండొచ్చు. ఫ్యూచర్ గురించి గెస్ చేయాలంటే ఎట్లా, ఫ్యూచర్లో అవుతాడు అంటేనేమో హీ మే పాస్ అంటాం. కానీ గతంలోకి వెళ్ళి గతంలో మళ్ళీ హీ మే పాస్ అన్నాం కదా, అతడు ఎగ్జామ్ పాస్ అవుతాడు కావచ్చు మొన్న అనం కదా, మొన్న ఎగ్జామ్ పాస్ అయ్యే ఉంటాడు అనాలి. అయ్యే ఉంటాడు అంటే ఏమనాలి, మే హ్యావ్ ప్లస్ V3, హీ మే హ్యావ్ పాస్ విత్ ఎగ్జామ్. అతడు కాల్ చేసే ఉంటాడు, పొద్దున కాల్ చేస్తానన్నాడు, నేను చూసుకోలేదు, కాల్ చేసే ఉంటాడు. హీ మే హ్యావ్ కాల్డ్. మే హ్యావ్ ప్లస్ V3 పెడితే గతంలో ఒకటి జరిగే ఉంటుంది అని యూజ్ చేయడం. మే ప్లస్ V1 యూజ్ చేస్తే ఫ్యూచర్లో ఒకటి జరగవచ్చు అని చెప్పడం. సో మే హ్యావ్ బీన్ ఏంటంటే మేబీ లాగానే, మేబీకి ఫ్యూచర్ ఎట్లా యూజ్ చేస్తున్నాము, ఐ మే బీ హ్యాపీ, హీ మే బీ హ్యాపీ అని. అతడు హీ మే బీ హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాడు కావచ్చు. హీ మే హ్యావ్ బీన్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉండొచ్చు. గతంలో అంటే పాస్ట్లో మొన్న రిజల్ట్ వచ్చింది, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అతడు హ్యాపీగా ఉండొచ్చు మొన్న. హీ మే హ్యావ్ బీన్ హ్యాపీ. ఉన్నాడు అంటే వేరు, మొన్న హ్యాపీగా ఉన్నాడు మీకు తెలిస్తే వేరు. కానీ గెస్ చేసేటప్పుడు పాస్ట్లోకి వెళ్ళి గెస్ చేసేటప్పుడు మే హ్యావ్ యూజ్ చేసి ఆ స్థితి గురించి చెప్పాలి. స్థితి అంటే హ్యాపీ, హీ మే హ్యావ్ బీన్ హ్యాపీ. అతడు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, హీ మే హ్యావ్ బీన్ కాన్ఫిడెంట్. అతడు మొన్న ఇంట్లో ఉండొచ్చు, హీ మే హ్యావ్ బీన్ ఎట్